రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగి తరపు బంధువు దాడి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఆశాపై పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రి సిబ్బంది అందరూ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ కర్తవ్యానికి ఆటంకపరిచి విచక్షణ రహితంగా దాడి చేసిన మహిళపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందిపై రోగి తరపు వారు ఇలా దాడులు చేయడం తగదని యూనియన్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన మహిళపై చర్యలు తీసుకోవాలని, విధుల్లో తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీస్ స్టేషన్లో ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి యూనియన్ నాయకులు సిద్ధమయ్యారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన మహిళ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వైద్య ఉద్యోగుల పైన దాడులు నశించాలి. వైద్య ఉద్యోగుల పైన దాడులు నశించాలి. వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. డ్యూటీ చేస్తున్న వైద్య సిబ్బంది దాడులు నశించాలి. వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి. We want justice. We want justice. వ్యాక్సిన్ సెకండ్ డోస్ కోసం వచ్చిందండి హాస్పిటల్కి. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చింది. మేము చెప్పిన ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము అంటే వ్యాక్సిన్ ఇవ్వము, రేపు మార్నింగ్ వచ్చి చిట్టి రాయించుకోండి అప్పుడు ఇస్తామని చెప్పినాము. అంటే మళ్ళీ వచ్చి వాళ్ళ హస్బెండ్ అడిగితే 5 minutes ఆగండి చెక్ చేసి ఇస్తాము అని చెప్పినాం. చెప్పగానే వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6:30కి వచ్చింది. 6:30కి వచ్చి డైరెక్ట్గా ఇంకా అటాక్ చేసేసింది. ఎట్లా అంటే ఇట్లా కూర్చున్నాను ఉంచి మెడలు ఉంచి కొట్టింది. ఇంకా ఏమైనా ఆయుధాలు అక్కడ పక్కన ఏమైనా సిజర్ ఏమైనా ఉంటే కొట్టి చంపడానికైనా ట్రై చేసేది. ఎందుకంటే ఇంకా పక్కన అందరు ఉన్నారు కాబట్టి నన్ను ఏం చేయలేకపోయింది. అట్లయినా కూడా వల్గర్ లాంగ్వేజ్ చెప్పులతో కొడుతుంది మా స్టాఫ్ అందరినీ. చెడ్డ మాటలు అంటే మా వాళ్ళు మాట్లాడితే కూడా మీరు కూడా నా మొగుడు దగ్గర పండుకున్నారా అన్ని మాటలు మాట్లాడుతుంది. గలీజ్ మాటలు మాట్లాడి చాలా వల్గర్గా మాట్లాడుతుంది. దయచేసి మాకు స్టాఫ్ని సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలా మంది డ్రింక్ చేసి కూడా వస్తారు మగవాళ్ళు. వాళ్ళతోనే మేము ఇట్లాంటి వాతావరణంలో మేము ఇక్కడ జాబ్ చేయలేము. నా మీద నా ఫ్యామిలీ ఎంత డిపెండ్ అయింది జాబ్ మీద. నాకు సెక్యూరిటీ ఎట్లా, నాకు లైఫ్ థ్రెటనింగ్ ఉంది ఇక్కడ జాబ్ చేయాలంటే కూడా. దయచేసి యాక్షన్ తీసుకోండి. మెడికల్ ఆఫీసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ షాద్నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నిన్న ఆగస్టు 15వ తేదీ 2024 సాయంత్రం 6:30 ప్రాంతంలో ఆశా అనే స్టాఫ్ నర్స్ పైన నీలం భార్గవి అనే వ్యక్తి దారుణంగా కొట్టడం జరిగింది. తను డాక్బైట్ వ్యాక్సిన్ గురించి మధ్యాహ్నం 2:30కు హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళ భర్త వచ్చారు. అయితే సిస్టర్ ఉండి ప్రిస్క్రిప్షన్ అడిగింది. సెకండ్ డోస్ కోసం అని వచ్చారు. ప్రిస్క్రిప్షన్ అడిగితే మా దగ్గర లేదని చెప్పారు వాళ్ళు. అయితే ఒక 5 నిమిషాలు ఆగండి, డాక్బైట్ రిజిస్టర్ చూసి వెరిఫై చేసి ఇస్తామని చెప్పింది. అయితే అంతలోపలనే వాళ్ళ భర్త వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త వాళ్ళ ఇద్దరు మధ్యలో గొడవ కారణం వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్ తర్వాత నుండి మళ్ళీ సాయంత్రం 6:30 ప్రాంతంలో వచ్చి డైరెక్ట్ సిస్టర్ని అటాక్ చేయడం జరిగింది. అయితే ఈ వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, ప్లస్ సిస్టర్ని కొట్టారు. మిగతా వాళ్ళు పక్కన ఉన్న సిబ్బంది కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఆమెని కొట్టడం జరిగింది. ఈ విషయం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకోటి మా హాస్పిటల్కి షాద్నగర్ హాస్పిటల్ చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ ట్రామా కేసులు కానీ, పాయిజనింగ్ కేసులు, స్నేక్ బైట్ కేసెస్, వేరే ఇతర కేసెస్ చాలా ఎక్కువ వస్తుంటాయి. 24 hours డ్యూటీలో ఉంటారు సిస్టర్స్, డాక్టర్స్. వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా
పీస్ఫుల్గా ఎన్విరాన్మెంట్ ఉంటే మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మనకు సెక్యూరిటీ సిబ్బంది ఇంకా కొంచెం పెంచాల్సి ఉంది. ప్లస్ నర్సింగ్ స్టాఫ్ కూడా మనకు 100 పడకల ఏరియా హాస్పిటల్ అయింది, కానీ నర్సింగ్ సిబ్బంది మాత్రం 50 పడకలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మనకి ఇంకా నర్సింగ్ స్టాఫ్ చాలా అవసరం ఉంది. అది త్వరగా గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేసి నియమించాలని కోరుతున్నాము. ఇంకోటి ఇది బిజీగా ఉంటుంది కాబట్టి తాగి చాలా మంది వస్తుంటారు. నైట్ టైంలో ఎక్కువ మంది లేడీస్ స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ట్రీట్మెంట్ ఇవ్వడంలో, గొడవలు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా. అందుకోసం దీని విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ మేము రిక్వెస్ట్ చేసేది అంటే పోలీస్ అవుట్ పోస్ట్ 24 అవర్స్ పోలీస్ అవుట్ పోస్ట్ నియమించాలని కోరుతున్నాము. దానివల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకుండా నివారించగలుగుతాము.